హాయ్ అండి అందరికీ నమస్తే అండి. మేము సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరామండి వేములవాడకి. ఇంకా డిసెంబర్లో మనకు ఎండింగ్ కదా అనేసి ఒకసారి దేవుని దర్శించుకుందామని బయలుదేరాము. మనకైతే హైదరాబాద్ నుంచి 195 కిలోమీటర్స్ అండి. ఇక్కడ లేక్ అనిపించింది గద్వేల్ దగ్గర. ఇలా చూసుకున్నాము, కాసేపు ఆగి చాలా బాగుందండి ఇక్కడ వ్యూ. తర్వాత మనకు రోడ్ సైడ్ కూడా అన్నీ ఇప్పుడు అమ్ముతున్నారు కదా, ఫ్రూట్స్ కంకులు అన్నీ కాల్చుకుని ఇలా తీసుకొని పిల్లలకి కూడా ఇచ్చాము. ఇలా తీసుకొని ఇలా వెళ్ళామండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినాక మనకి మార్నింగ్ వెళ్ళే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి హైదరాబాద్ నుంచి. ఒకరోజు నైట్ స్టే చేయాలనుకుంటే ఈవినింగ్ వెళ్తే సరిపోద్దండి. మేమైతే ఒకరోజు నైట్ స్టే చేయాలనే వెళ్ళాము. ఇక్కడేమో ఒక తాత కనిపించాడు చూడండి, గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. ఇలా బాయ్ చెప్పుకొని వెళ్తుండు. మనం నైట్ స్టే చేయాలనుకుంటే ముందు రోజు వెళ్తే అయిపోద్దండి. లేకపోతే అదే రోజు రావాలంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేయచ్చు. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్ళే రూట్ ఒకటి, అలా రైట్ సైడ్లో ఉంది కదా ఇంకో దారి, కరీంనగర్ నుంచి వస్తుందండి. ఇక్కడే ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే అండి ఎంట్రన్స్. ఇలా వెళ్ళిపోవాలి లోపలికి. మనకు శ్రీ రాజరాజేశ్వరి ఆర్చ్ కనిపిస్తుంది కదండి. ఇలా వెళ్ళినాక ఒక 10 మినిట్స్ తర్వాత మనకు గుడి కనిపిస్తుంది. ఇక్కడే అండి, పక్కన షాప్స్ కూడా ఉన్నాయి కదా. దక్షిణ కాశీ కూడా అంటారు ఈ క్షేత్రాన్ని. అంతా ఫేమస్ అండి తెలంగాణలో. అయితే కోరిన కోరికలు నెరవేరుస్తారండి ఈ రాజన్న టెంపుల్లో. రాజన్న టెంపుల్ అని పిలుస్తారు ఎక్కువ శాతము. ఇలా గుడిలోకి ఇలా ఎంటర్ అయినాక మనము దేవుడికి దర్శనానికి ఇలా వెళ్ళాలండి. ఇలా కనిపిస్తుంది కదా, అలా రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. మేము నైట్ 15కి వెళ్ళాము. నైటు ఇంకా క్లోజ్ చేసేసారు. చూడండి, అమ్మ వెళ్తుంది. ఇక్కడేమో లలితమ్మ వారు కనిపిస్తారు, సోమలింగేశ్వర స్వామి టెంపుల్. పక్కపక్కకి అన్ని టెంపుల్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ గజస్తంభం ఉంది. ఇక్కడ దర్శించుకున్నాక ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినాక మనకు ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి ఈ ప్లేస్ అండి. ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. నేను, అమ్మ, అక్క వాళ్ళు వెలిగించుకుంటున్నాము. అక్క, అమ్మ వరంగల్ నుంచి వచ్చారు, మేమేమో హైదరాబాద్ నుంచి వెళ్ళాము. ఇలా దర్శించుకున్నాక మనకు కోరిన కోరిక నెరవేరుతాయండి ఇక్కడ ఈ టెంపుల్లో. ఎక్కడ లేని కోరిన కోరికలు ఈ టెంపుల్లో నెరవేరుతాయండి. రాజన్న టెంపుల్లో కోడలు కట్టడం మెయిన్ అండి ఇక్కడ ఈ టెంపుల్లో. చూడండి, ఇక్కడ దర్శనం అయిపోయింది, దీపాలు అయిపోయినాయి. ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా కళ్యాణ కట్ట. పిల్లలు లేని వాళ్ళు, పిల్లలైతే వస్తామని మొక్కుకుంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట. ఇక్కడేమో ఎత్తు బంగారం అంటే బెల్లము సమర్పించుకుంటారు స్వామివారికి. చూడండి, ఇదేమో స్నానాలు చేసుకోవడానికి ఖచ్చితంగా స్నానాలు చేసుకుంటారండి వచ్చిన భక్తులు. చేయని వాళ్ళు రూమ్స్లలో కూడా ఉండొచ్చు. ఇలా బయటకు వచ్చినాక ఇది ఇప్పుడు మనకు స్వీట్స్ ఇవన్నీ అమ్మేస్తారు బయట రోడ్డు పక్కనే, గుడి ముందే ప్రసాదాలు. మేమైతే చిన్నప్పుడు వీటిని చిలుకలు అనేది అమ్మ తీసుకొచ్చేది. ఇప్పుడైతే మేము తీసుకొని జస్ట్ మీకోసం చూపిస్తున్నాను. తినే చాక్పీస్ అండి ఇది. సేమ్ మన ముగ్గులు వేసుకునే చాక్పీస్లా ఉంది కదా, తినే చాక్పీస్. ఇలా షాపింగ్ అంతా అయిపోయాక అమ్మ అయితే వాళ్ళ మనవరాళ్ళకి తీసుకోండి గాజులు అంటుంది. వాళ్ళు ఏమో తీసుకుంటలేరు, వద్దని. మమ్మల్ని కూడా తీసుకోమన్నారు. ఇలా షాపింగ్ మాల్ బాగుంటుందండి ఇక్కడ చుట్టుపక్కల అంతా. ఇలా షాపింగ్ అయిపోయాక మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 3:20కి వచ్చామండి. చూడండి, ఇలా లోపలికి వచ్చాము. మేమేమో విఐపి దర్శనము లోన్కి వచ్చాము. చూడండి, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. మామూలుగా రావాలంటే అలా లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోవాలి. అలా కనిపిస్తుంది కదండి, అలా రావాలి. ఇంకా మా హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము అలా వెళ్ళిపోయాము లోపలికి. చూడండి, దర్శనం అయిపోయింది. ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాము. మార్నింగ్ స్పర్శ దర్శనం అంటే మార్నింగే మనము 3:20కే గుడి దగ్గర ఉండాలండి. స్పర్శ దర్శనం చేపిస్తారు. మామూలు ఆ విలేజ్ వాళ్ళకు కూడా అంటే పాలు నీళ్లు పోస్తారు లింగానికి. అవకాశం ఉంటుంది మార్నింగ్ వస్తే. చూడండి, ఇంత చలిలో కూడా కోతులు వాళ్ళ పిల్లల్ని పట్టుకొని చక్కగా పడుతుంది. బాబు పాటలు బాగా పాడారు.
తాతయ్య నీకోసం ఇంకొకటి అక్కడ ఇప్పుడు ట్రైన్లో కాదు ఊరు వరకు వందన నృత్యం వెరీ గుడ్. బాబు చక్కగా పాడాడు కదా. ఇప్పుడు కోడలు అని చెప్పాను కదండి, ఇవే అండి. 6 o'clock ఓపెన్ అవుతుంది. మాకు దర్శనం 4:15 కల్లా అయిపోయింది, కానీ ఈ కోడలు ఓపెన్ చేయడానికి మనకు టికెట్స్ రావడానికి 6 గంటలకండి వెయిట్ చేసాము. ఇగో ఇలా అమ్మ తీసుకెళ్తుంది కదా. ఒక టికెట్ 200 అండి, 2 కోడలు అంటే 400 ఇలా సమర్పించుకోవాలి. అలా ఈ ఆవులను పట్టుకొని గుడి చుట్టూ తిప్పేసుకోవాలండి. ఒకసారి తిప్పుకుంటే మనకు మొక్కు సమర్పణ అయినట్టు. ఇలా మొత్తం తిప్పుకున్నాక ఇక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి తాడు కట్టేసుకోవాలి. దేవుడికి మొక్క చెల్లించినట్టే. ఇంకా ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ వాసులు అయితే ప్రతి ఒక్కరు తెలుసండి, ఇక్కడ ఈ టెంపుల్లో ఖచ్చితంగా ఈ కోడని కడతారు. పెళ్లి కాని వాళ్ళైనా, సంతానం లేని వాళ్ళైనా, ఇల్లు కాని వాళ్ళకైనా ఇక్కడ వస్తే అన్నీ జరుగుతాయని నమ్మకం అండి. ఇలా చూడండి, అమ్మ చూపిస్తుంది అక్కడ కట్టేసింది కదా. ఇలా ప్రతి ఒక్కరు ఇలా కోడని కట్టేసుకోవాలి. మార్నింగ్ చూడండి అందరు స్నానాలు చేస్తారు. అంటే రూమ్ తీసుకునే వాళ్ళు దొరకని వాళ్ళకి ఇలా గుడి దగ్గర పడుకొని ఇక్కడ స్నానాలు చేసి బట్టలు మార్చేసుకొని గుడిలోకి దర్శనమిస్తారండి. దర్శనం అంతా అయిపోయాక ఇక్కడ షావ ఉంటుంది గుడిలోనే. ఇక్కడ దేవుడికి కూడా మనము షావ తీసుకోవాలి. చూడండి, మనము ఆయనకు ఒక 50 రూపీస్ ఇస్తే మన పేరు గోత్రనామాలు చెప్తే మన పేరు మీద మంత్రాలు చదువుతాడండి. ఇలా ఒక 3 సార్లు మనల్ని పట్టుకొని ఇలా షావ తీసినట్టు అయిపోద్ది. ఇక్కడ సమాప్తం అయిపోయిందండి. ఇప్పుడు మేమైతే బద్దిపోచమ్మకు రెడీ అయ్యాం బోనం చేసుకొని, అమ్మ, అక్క, నేను. చూడండి, బద్దిపోచమ్మ గుడి అక్కడే ఒక 5 minutes దూరంలో ఉంటుంది. బోనం చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవడానికి వెళ్ళాము. చీరలు, అమ్మవారికి కండ్లు, గాజులు. కండ్లు అంటే వెండివి దొరుకుతాయండి పోచమ్మకు. ఇలా అక్కడ కూడా సమర్పించుకున్నాక ఆ పక్కనే భీమన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ కూడా శివుడే ఉంటాడు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకవేళ వస్తా అనుకుంటే మార్నింగ్ వచ్చేవాళ్ళు ఈవినింగ్ వెళ్ళేటట్టు చూసుకోండి. ఒకవేళ నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు ముందు రోజు నైట్ వస్తే సరిపోద్దండి, టైం కూడా సేవ్ అవుతుంది కదా. చాలా బాగుంటుందండి. ఒకసారి రండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.